హలో ఫ్రెండ్స్, మొన్న ఫ్యూ డేస్ ఎగో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము 100 డేస్ ఫినిష్ చేసుకున్న క్రమంలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ సనాతన ధర్మ రక్షణ బోర్డు క్రియేషన్ గురించి మాట్లాడారు. సో దాని గురించి ఇప్పుడు మనం పవన్ కళ్యాణ్ గారు ఏ కాంటెక్స్లో ఎందుకు అలా మాట్లాడారు దాని గురించి కొంచెం విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాము. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం 100 డేస్ ఫినిష్ చేసుకున్న తరుణంలో సనాతన ధర్మ రక్షణ బోర్డు ఆంధ్రప్రదేశ్కి అవసరం అనేసి తిరుపతి లడ్డు యొక్క నాణ్యత గురించి ప్రస్తావన వచ్చినప్పుడు ఈ మాట చెప్పారు. ఆయన అక్కడ నాణ్యత లోపించిందనేసి. పవన్ కళ్యాణ్ గారు, మీరు తిరుపతి లడ్డు నాణ్యత గురించి మీరు గవర్నమెంట్లోకి వచ్చిన 100 రోజులు ఏం మాట్లాడకుండా ఇప్పుడు జూలైలో రిపోర్ట్ వస్తే మొన్న 100 డేస్ ఫినిష్ చేసుకున్న క్రమంలో మాట్లాడటం అనేది ఫస్ట్ అది మీరు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉన్న రియలైజేషన్ని డివియేట్ చేసి రిలీజియస్ సెంట్రిక్గా రాజకీయాలు నడపాలని చేస్తున్నారని ఒక క్లియర్గా అర్థమవుతుంది. మీరు అక్కడ ఉండాల్సింది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు, మీరు డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి ఆల్మోస్ట్ 100 డేస్ క్లోజ్ అయిన ఈ క్రమంలో మీరు మాట్లాడాల్సింది తిరుపతి లడ్డు గురించి కాదు, ప్రభుత్వ పాఠశాలల్లో ప్రొవైడ్ చేసే మధ్యాహ్న భోజనం యొక్క నాణ్యత ఎంత బాగుంది అనే దాని మీద మాట్లాడుంటే చాలా బాగుండేది ఒకటి. తర్వాత మీరు డిప్యూటీ సీఎం అయిన తర్వాత, మీ ప్రభుత్వం కొత్తగా ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో లా అండ్ ఆర్డర్ విషయంలో పర్టికులర్లీ వినుకొండలో జరిగిన మర్డర్ గురించి కానివ్వండి, మీరు ఎన్నికల హామీలప్పుడు ప్రధానంగా టైమ్ అండ్ అగైన్ చెప్పిన మాట ఏంటంటే సుగాలి ప్రీతి కేసుని ఫస్ట్ టేకప్ చేస్తాం కొత్త ప్రభుత్వం ఏర్పడిన వెంటనే అని చెప్పారు. ఆ కేసుని ఇప్పటి వరకు మీరు సిబిఐకి ఇవ్వకుండా, సిబిఐకి ఇస్తామని అప్పుడు చెప్పారు, ఇప్పటి వరకు సిబిఐకి ఇవ్వకుండా లోకల్ పోలీస్కి ఇచ్చామన్నారు. ఆ కేసు యొక్క పురోగతి ఎక్కడ దాకా వచ్చిందో 100 డేస్ ఫినిష్ చేసుకునే క్రమంలో చెప్పుంటే బాగుండేది. తర్వాత మీరు ఇంకో విషయం మీరు మాట్లాడాల్సి ఉండేది ఏంటంటే, మీరు ఆడపిల్లల యొక్క మాన ప్రాణాలతో ఇబ్బంది కలిగితే నేను సహించానని చాలా మీ మీటింగ్స్లో చెప్పున్నారు. సో గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్లో జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే ఉందో, గర్ల్స్ హాస్టల్స్ బాత్రూమ్లలో సీసీ కెమెరాస్ ఫిట్ చేశారు అనే అంశం మీద మీరు స్పందించుంటే బాగుండేది. దాని మీద మీరు స్పందించలే. తర్వాత మీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉచిత ఇసుక విధానం అన్నారు. ఆ ఉచిత ఇసుక విధానం ఏదైతే ఉందో అది గత ప్రభుత్వం కంటే మీరు ఎక్కువ రేటుకు అమ్ముతా ఉచిత ఇసుక అంటున్నారు. కానీ మీరు ఒకటి గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే, మీరు 2019లో పోటీ చేసిన 2 స్థానాల్లో ఓడిపోయి ఇంట్లో కూర్చున్న టైంలో మిమ్మల్ని బయటికి తీసుకొచ్చింది ఇదే భవన నిర్మాణ కార్మికులు. ఈరోజు భవన నిర్మాణ కార్మికులు ఇసుక దొరకక అల్లాడుతున్నారు. ఇంకోటి, దొరికే ఇసుక కూడా గత ప్రభుత్వం కంటే ఎక్కువ రేటుకు అమ్ముతున్నారు. దీని మీద మీరు 100 రోజులు ఫినిష్ చేసుకున్న క్రమంలో దీని మీద ఇసుక పాలసీ మీద మీరు రివ్యూ చేసిన విధానం గురించి మాట్లాడుంటే బాగుండేది. తర్వాత మీరు ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడు కావాల్సిన సనాతన ధర్మ రక్షణ బోర్డు కాదండి, ఆంధ్రప్రదేశ్కి కావాల్సింది ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ కన్స్ట్రక్షన్ బోర్డు కావాలి. ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడు కావాల్సింది నిన్న మొన్నటి ఫ్యూ డేస్ ఏకో చెప్పిన అంశం ఏంటి, సెంట్రల్ గవర్నమెంట్ విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ పరం చేయబోతుంది అనేసి క్లియర్గా చెప్తున్నారు. సో వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ప్రొటెక్షన్ బోర్డు ఒకటి ఏర్పాటు చేస్తే బాగుంటుందని మాట్లాడాల్సి ఉంది. తర్వాత పోలవరం ప్రాజెక్ట్ ఏ టైంలో ఫినిష్ చేస్తారో పోలవరం ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ బోర్డు గురించి మాట్లాడుంటే బాగుండేది. తర్వాత కడప జిల్లాలో రావాల్సిన స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడుంటే ఆ కడప జిల్లా స్టీల్ ప్లాంట్ ఎస్టాబ్లిష్మెంట్ బోర్డు గురించి మాట్లాడుంటే ఇవన్నీ రాష్ట్రానికి సంబంధించిన క్లియర్ కట్ ఇష్యూస్ని, రాష్ట్రానికి రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన అంశాలన్నింటినీ పక్కన పెట్టేసేసి ఆల్ ద వీడియో మీరు సనాతన ధర్మానికి రక్షించే బోర్డు పెట్టాలని మీరు చెప్పడం చాలా హాస్యాస్పదం. మీకు నిజంగా సనాతన ధర్మానికి రక్షణకు బోర్డు కావాలనుకుంటే మీరు పిఠాపురం ఎమ్మెల్యేగాను డిప్యూటీ సీఎంగా రాజీనామా చేసేసి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు తిరుగుకుంటూ సనాతన ధర్మ బోర్డు ఎస్టాబ్లిష్మెంట్ కోసం పనిచేయండి. మీరు ప్రజల ద్వారా ఎన్నికైంది ప్రజల కోసం పనిచేసేదానికి కానీ మఠాధిపతిలా మాట్లాడేదానికి కాదు. మీరు మఠాధిపతి కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిలా మాట్లాడండి, పిఠాపురం ఎమ్మెల్యేలా మాట్లాడండి, పిఠాపురం సమస్యల గురించి మాట్లాడండి, ఆంధ్రప్రదేశ్ యొక్క సమస్యల గురించి మాట్లాడండి. కానీ మతాల గురించి మీకెందుకండి? మఠాధిపతులు ఉన్నారు, పీఠాధిపతులు ఉన్నారు. మీకు అంత మతాల గురించి అంత ఇది ఉంటే మీరు మఠాధిపతిగా మారండి. మీరు ఉప ముఖ్యమంత్రిగా పిఠాపురం ఎమ్మెల్యేగా అసలు అవసరమే లేదండి. తర్వాత మీరు చెప్పే ఇంకో అంశము, మీరు 2019లో బీజేపీతో పొత్తు లేని టైంలో ఒకనొక ఇన్స్టెన్స్లో మీరు చెప్పిన మాట ఏంటిది, బీఫ్ తింటే వివేకానందుల వారి రెఫరెన్స్ తీసుకొని తినేదానికి తిండి లేనప్పుడు బీఫ్ ఉంటే బీఫ్ తిని ముందుకెళ్ళాలని చెప్పారు. అంటే వివేకానందుల వారి స్ఫూర్తి మీలో ఎక్కడుంది అసలు? అప్పుడు బీఫ్ తినొచ్చు అని చెప్పిన మీరు, వివేకానందులు అంతటి వారే తిన్నారని చెప్పిన మీరు ఇప్పుడు యానిమల్ ఫ్యాట్ తిరుపతి లడ్డులో కలిపారో లేదో పక్కన పెట్టేద్దాం. దాని గురించి అసలు తలుసుకోలేదు. తిరుపతి లడ్డులో యానిమల్ ఫ్యాట్ మిక్స్
చేశారా లేదా అనేది. కానీ మీరు వెజిటేరియన్స్ తిన్న వాళ్ళందరూ మంచోళ్ళు అయితే గుజరాత్ అల్లర్లు 2002లో జరిగిన గుజరాత్ అల్లర్లు ఎందుకు జరుగుతాయని చెప్పారు. సో మీలో మీరు చెప్పే మాటల కంటే మీరు బీజేపీతో ఉన్నప్పుడు ఒకలా, బీజేపీతో పొత్తులో లేనప్పుడు ఇంకోలా మాట్లాడి రాష్ట్ర ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయదు. ఫస్ట్ థింగ్, రాష్ట్ర ప్రజలు కన్ఫ్యూజ్ అవుతారని మీరు గతంలో మాట్లాడిన మాటలన్నీ మర్చిపోయి ఇప్పుడు చెప్పిన వాటిని ప్రామాణికంగా తీసుకుంటారని అనుకోవడం మీ మూర్ఖత్వం అవుతుంది. అది ఎందుకంటే మీరు ఎక్కడెక్కడ ఏం మాట్లాడారనేది చాలా క్లియర్గా పబ్లిక్ డొమైన్లో ఉన్నాయి. అవన్నీ వెలికి తీసి మరీ మిమ్మల్ని ఎక్స్పోజ్ చేస్తారు. సో ఆంధ్రప్రదేశ్ని మీరు బీజేపీతో పొత్తులో ఉన్నారనేసి ఆంధ్రప్రదేశ్ని ఒక రిలీజియస్ ఎగ్జిబిషన్లా మార్చొద్దు. మీరు బీజేపీ ట్రాప్లో ఉండి ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడు కావాల్సింది క్యాపిటల్ కన్స్ట్రక్షన్, వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ పరం కాకుండా ఆపడము, కడప స్టీల్ ప్లాంట్ రావడము, పోలవరం ప్రాజెక్టు పూర్తి కావడము, ఇంకా రీసెంట్గా విజయవాడలో వచ్చిన వరదలు, అలాంటి వరదలు ఫ్యూచర్లో వస్తే వాటికి ఎలాంటి ప్రికాషనరీ మెజర్స్ తీసుకొని రాష్ట్రాన్ని ఒక డిజాస్టర్ రెసిలియంట్ స్టేట్గా ఎలా మార్చాలో దాని గురించి ఆలోచించండి. పబ్లిక్ పాలసీస్ గురించి మాట్లాడండి. పబ్లిక్ ఏది అవసరమో దాని గురించి మాట్లాడండి. మఠాధిపతులు చేయాల్సిన పనులు ఉప ముఖ్యమంత్రిగా మీరు చేసేదానికి కాదు మిమ్మల్ని పిఠాపురం ప్రజలు ఓట్లేసి ఎమ్మెల్యేగా గెలిపించింది. చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఆయన క్యాబినెట్లో పెట్టుకుంది. మఠాధిపతిలా మారాలి అనుకుంటే మీరు చక్కగా పిఠాపురం ఎమ్మెల్యేగా రాజీనామా చేసేసి కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉన్న టెంపుల్స్ అన్నీ తిరిగి అందరూ టెంపుల్ ప్రీస్టులతో తర్వాత మఠాధిపతులందరితో మాట్లాడి అప్పుడు సనాతన ధర్మం యొక్క రక్షణ బోర్డు గురించి, ఎస్టాబ్లిష్మెంట్ గురించి మాట్లాడితే బాగుంటుంది. అంతే తప్ప మీరు అపోజిషన్లో ఉన్నప్పుడు చెప్పిన మాటలకు కట్టుబడి ఆ హామీలు నెరవేర్చే క్రమంలో ముందుకెళ్ళండి తప్ప ఇలా డైవర్షన్ పాలిటిక్స్ చేసి ఆంధ్రప్రదేశ్ని ఇంకొక 10 సంవత్సరాల అభివృద్ధి పరంగా వెనక్కి తీసుకెళ్లొద్దు. ఎందుకంటే 2014 నుంచి 19లో మీరు సపోర్ట్ చేసిన కూటమి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అభివృద్ధి పరంగా అసలు ఏదీ లేకుండా వెనక్కి తీసుకెళ్ళింది. మళ్ళీ ఆ కూటమి ప్రభుత్వం మీరు ఈసారి డైరెక్ట్ భాగస్వామిగా ఉన్నారు. మీరు భాగస్వామిగా ఉండి మీరు చేద్దామనుకున్న ట్రాన్స్ఫర్మేటివ్ పాలిటిక్స్ చేసి చూపించండి తప్ప అలా చేసి చూపించండి తప్ప బీజేపీ ట్రాప్లో బీజేపీని ప్రసన్నం చేసుకునేదానికి, బీజేపీ దగ్గర గుడ్ మార్క్స్ కొట్టేసేదానికి, లేకపోతే ఆర్ఎస్ఎస్ దగ్గర గుడ్ మార్క్స్ కొట్టేదానికి మీలో దాగి ఉన్న మనువాదిని బయటకు తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రిలీజియస్ ఎగ్జిబిషన్లా మార్చొద్దు.